ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పై స్థాయిలో నాయకులు కలిసినప్పటికీ కూడా కింది స్థాయిలో లీడర్స్ ఎవరు కూడా సఖ్యతగా లేరని మనకు స్పష్టమవుతుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా ఎమ్మెనూరు విషయానికి వస్తే ఇక్కడ లీడర్ల మధ్య సఖ్యత కొరవడిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ నేత ఎవరైతున్నారో మురహర్ రెడ్డిని స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థి ఎవరైతున్నారో టీడీపీ నేత జైనాశ్వరరెడ్డి కలుపుకొని పోవడం లేదని చెప్పేసి కూడా గత కొంతకాలంగా కూడా ఆ నియోజకవర్గంలో వివాదం నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి అభ్యర్థి అన్నప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయినప్పటికీ కూడా జైనాశ్వర్ రెడ్డి ఏకంగా తను ఒక్కడే బయటికి వెళ్తూ ప్రచారానికి కూడా పిలవడం లేదు. ఏ కార్యక్రమానికి కూడా తమని ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న వ్యక్తి కూడా ఏ కార్యక్రమానికి తమను పిలవడం లేదని చెప్పేసి కూడా మురహర్ రెడ్డి ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇలా ఉంటే పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది, కూటమి ఎలా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బీ ఫామ్ ఎవరికి రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం జైనాశ్వరుడికి టికెట్ ఇస్తామని చెప్పేసి కూడా అధినేత ఎవరైతే చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ కూడా అయితే తనకు కూడా సీట్ రావచ్చు, తనకు కూడా టికెట్ రావచ్చు అని చెప్పేసి కూడా మురహర్ రెడ్డి కూడా ఆశిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ కూటమి ఉంది కాబట్టి తనకు కూడా టికెట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఆయన ఒకసారిగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలు రాజకీయాలు ఒక ప్రకంపనలు అయితే మనకు మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమితో ముందుకు వెళ్ళి ఎలాగైనా ఈసారి 2024 ఎన్నికల్లో ఎలాగైనా కూడా విజయం సాధించాలన్న లక్ష్యంతో కూడా ఈ మూడు పార్టీలు కూడా కలిసి వెళ్తున్నాయని చెప్పవచ్చు. అయితే నేతల మధ్య కొరవైనటువంటి సఖ్యత కారణంగా కూడా కార్యకర్తల్లో ఒక అయోమయం నెలకొందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్తలు ఎవరు కూడా సఖ్యతగా లేరు. ముఖ్యంగా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇతర పార్టీ నేతలందరూ కూడా సఖ్యతతో కలిసి మూడు పార్టీలు కలిసి వెళ్తేనే ఈ ఎన్నికల్లో విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అక్కడ అధికారం పార్టీ నుంచి కూడా ఒక ప్రత్యర్థి బరిలో ఉన్నప్పుడు ఆ ప్రత్యర్థి బరిలో ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని ఢీ కొట్టాలి, ఏ విధంగా మనం మన వైపు ఓటర్స్ని తిప్పుకోవాలంటే కనుక మూడు పార్టీలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఆ ప్రాంతంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రూపు తగాదాల నేపథ్యంలో కూడా అసంతృప్తి జ్వాలల నేపథ్యంలో కూడా ఎమ్మెనూరు నియోజకవర్గంలో అయితే పూర్తి స్థాయిలో కూడా బీజేపీ నేతలు ఎవరు కూడా జైనాశ్వర్ రెడ్డి నిర్వహించేటువంటి ప్రచారానికి కానీ వారి కార్యక్రమాలకు కానీ ఎవరు వెళ్లడం లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో తీవ్ర నిరాశలో కూడా మురహర్ రెడ్డి ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అందుతోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పర్యటనలో కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ప్రజాగలం యాత్ర నిర్వహించినప్పటికీ కూడా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామైనటువంటి మురహర్ రెడ్డిని కూడా ఆ సభ కూడా ఆహ్వానించలేదని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా మురహర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే కూటమిలో మేము భాగస్థలం కాబట్టి తమను కూడా వేదిక దగ్గర తీసుకెళ్లి చంద్రబాబుతో పరిచయం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మేము కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మా కార్యకర్తలు కావచ్చు, మా క్యాడర్ కావచ్చు, మేమంతా కూడా సహకరించేటువంటి అవకాశం ఉంది. కానీ జైనాశ్వర్ రెడ్డి తను ఒంటరిగానే ఇలా ఎన్నికలకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాడు కాబట్టి మేము ఆయనతో పాటు కలిసి వెళ్లేందుకు మేము కూడా సిద్ధంగా లేము, మా పార్టీతో ఏదో ఒక విషయం తేల్చుకుంటామని చెప్పేసి కూడా మురహర్ రెడ్డి అంటున్నారని మనం చెప్పవచ్చు. మొత్తం మీద ఎన్నికల వేళ ఈ ఏదైతే కూటమి నేతల్లో కూడా పూర్తి స్థాయిలో అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ విషయాన్ని బహిరంగంగా మురహర్ రెడ్డి వాళ్ళ సందర్భాల్లో కూడా చెప్తున్నప్పటికీ కూడా అధినాయకత్వం మేము పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా బీజేపీ లీడర్స్ కావచ్చు, ఇటు టీడీపీ లీడర్స్ కావచ్చు, ఎవరు కూడా ఈ అంశం పట్ల కూడా ఎవరు మాట్లాడట్లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సమస్య ఒక నియోజకవర్గంలో తలెత్తినప్పుడు అధినాయకత్వం వెంటనే కలగజేసుకొని ఆ నియోజకవర్గానికి వెళ్ళి నేతల మధ్య సఖ్యతను కుదిర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా మురహర్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు ఏ పార్టీ నేతలు కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం కానీ కలిసి వెళ్ళండి ఎన్నికలకని చెప్పేటువంటి ప్రయత్నం ఏ నేతలు కూడా చేయడం లేదని మనం చెప్పుకోవచ్చు. నేపథ్యంలో కూడా అక్కడ కూటమి అభ్యర్థి గెలుపు మాత్రం చాలా కష్టంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూడు పార్టీల మధ్య సఖ్యత లేనప్పుడు ఇతర పార్టీకి లాభం చేకూరుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కలిస్తేనే, ఎందుకంటే మురహర్ రెడ్డి కూడా ఆ ప్రాంతంలో మంచి నెట్వర్క్ ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఓట్ బ్యాంక్ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి కూటమిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జైనాశ్వర్ రెడ్డి కలుపుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా కొంతమంది పార్టీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎమ్మెనూరు నియోజకవర్గంలో మాత్రం బీజేపీ నేతలు కూటమిలో పై స్థాయిలో లీడర్లంతా కలిసినప్పటికీ మాత్రం ఎమ్మెనూరు నియోజకవర్గంలో మాత్రం నేతలు ఎవరు కలవడం లేదని చెప్పవచ్చు. జనసేన నేతలు కలిసినప్పటికీ కూడా బీజేపీ నేతలు ఎవరు కూడా ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి ఉన్నాడో ఉమ్మడి అభ్యర్థి వెంట ప్రచారాన్ని కానీ ఇతర కార్యక్రమాలకు కానీ వెళ్ళడం లేదు. పూర్తి స్థాయిలో అధినాయకత్వం ఈ విషయం పైన ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు అంటున్నారు.